యూత్ లో అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. కొంతకాలం క్రితం ఈ సినిమాకు సంబంధించిన విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ హీరో మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. తర్వాత గీతా గోవిందం నిలదొక్కున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్స్ పలకరించాయి. సినిమా కథలను ఎంచుకునే విషయంలో విజయ్ తడబడుతున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం. విజయ్ తిరస్కరించిన సినిమాలు కూడా వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా విజయ్ కు వినిపిస్తే నచ్చలేదని చెయ్యనన్నారంట. అప్పుడు ఫ్లాప్ లో ఉన్న నితిన్ కు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఊరటనిచ్చింది. RX100 సినిమా కథ కూడా దర్శకుడు అజయ్ భూపతి విజయ్ కే వినిపించాడు, కానీ చెయ్యనని చెప్పాడు. 2 కోట్లతో తెరకెక్కించిన 25 కోట్లు రాబట్టి సస్పెన్షన్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా ఉప్పెన. ఈ అవకాశం కూడా విజయ్ కే వచ్చింది. కథ నచ్చకపోవడంతో చేయనన్నాడు. అప్పుడు వైష్ణవి తేజ్ ను తీసుకున్నారు. అతడికి మొదటి సినిమా ఇది. 100 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డు సృష్టించింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరో తెలంగాణ యాసలో మాట్లాడాలి. విజయ్ దేవరకొండ అయితే బాగా వస్తుందని పూరి జగన్నాథ్ ఎంతో ఎదురు చూశాడు. గీతా గోవిందం షూటింగ్ లో ఉంటే కలిసి మరీ అడిగినప్పటికీ పూరి ఫ్లాప్స్ లో ఉన్నాడని చెయ్యనన్నాడు. చివరికి రామ్ తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను పూరి సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లైగర్ చేయడంతో ఘోర పరాజయం పాలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా కూడా విజయ్ దేవరకొండ చేయాల్సిందే. లైగర్ ప్రాజెక్టులో ఉండడంతో చేయడం కుదరలేదు. దుల్కర్ సల్మాన్, మృణాల్ సేన్ నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.